హాయ్! ఢిల్లీ క్యాపిటల్స్ అయితే చాలా లీన్ మార్జిన్. ఎంత అంటే ఒక 5 పరుగుల తేడాతో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిసింది. కానీ జీటీ గెలవాల్సింది. కానీ ఒక్క షాట్ అవేలో జీటీ అయితే ఓడిపోవడం చేసింది. రషీద్ ఖాన్ అయితే ఒంటరి పోరాటం చేసి లాస్ట్ ఓవర్ కంటే పెద్ద స్కోరింగ్ చేయలేదు గానీ, పోరాటమే చేశాడు. లాస్ట్ ఓవర్‌లో మ్యాచ్‌నైతే గెలిపించే ప్రయత్నమే చేశాడు. కానీ లాస్ట్‌లో 11 బాల్‌లకి 21 కొట్టి ఒక్క షాట్ కొట్టుంటే, ఒక్క సిక్స్ కొట్టుంటేనేమో మ్యాచ్ గెలిచేవాళ్ళు. 4 కొట్టుంటే మ్యాచ్ డ్రా అయ్యి సూపర్ ఓవర్‌కి ఎళ్లి ఉండేది. కానీ జరగలేదు. 5 పరుగుల తేడాతోటైతే 4 పరుగుల తేడాతోటైతే మ్యాచ్‌నైతే ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం చూసాం. దీనిలో మెయిన్ ఏందంటే ఫస్ట్ టార్గెటే చాలా ఎక్కువ ఇచ్చారు. 224 పరుగులు ఇచ్చారు. 4 వికెట్లు కోల్పోయి. ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ ఉందో మంచి హ్యూజ్ టార్గెట్ అయితే ఇవ్వడం చూసాం. దీనిలో ముఖ్యంగా మనం చూడాల్సింది పంత్ నాకు మెచ్చుకోవాలి తినాల్సింది. ఎలాంటి షాట్లు ఆడాడండి. బ్రిలియంట్ షాట్లు ఆడాడు. ఎందుకంటే పంత్‌కి ఏదైతే యాక్సిడెంట్ అయ్యి, ఇంజ్యూర్ అయ్యి తర్వాత కొంచెం రికవర్ అయ్యి వచ్చాడో, ఆ తర్వాత వేరే పంత్‌నే